ఒక ప్రశాంతమైన గ్రామంలో ధర్మరాజు అనే దయామయుడైన రాజు జీవించేవాడు. అతనికి తోటపని అంటే చాలా ఇష్టం. వయసు పెరుగుతున్న కొద్దీ తన తరువాత రాజ్యాన్ని నిజాయితీగా వారు పాలించాలని నిర్ణయించుకున్నాడు. రాజు రాజభవనం చుట్టూ ఉన్న గ్రామంలోని పిల్లలందరినీ పిలిపించాడు. వారందరికీ ఒక్కొక్క విత్తనాన్ని ఇచ్చి 3 నెలల్లో ఎవరి మొక్క అందంగా పెరుగుతుందో వారు నా తరువాత రాజు అవుతారని చెప్పాడు. పిల్లలందరిలోని అర్జునుడు అనే పేదవాడు కానీ నిజాయితీ గల బాలుడు కూడా ఉన్నాడు. అర్జునుడు తన ఇంటికి వెళ్లి విత్తనాన్ని ఒక గిన్నెలో నాటి ప్రతిరోజు నీరు పోసేవాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి, వారాలు గడుస్తూ ఉన్నాయి, అయినా మొక్క మొలవలేదు. గ్రామంలోని ఇతర పిల్లలు అందమైన పూలతో ఉన్న పెద్ద పెద్ద మొక్కల్ని చూపిస్తూ అర్జునుడిని వెటకారంగా చూశారు. అర్జునుడు బాధపడ్డా మోసం చెయ్యాలని మాత్రం అనుకోలేదు. రాజు ఇచ్చిన విత్తనమే నేను చూపిస్తా అని నిర్ణయించుకున్నాడు. 3 నెలల తర్వాత అందరు పిల్లలు పెద్ద పెద్ద మొక్కలతో